టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ లో ఆడొచ్చని చాలా మంది భావిస్తున్న సంగతి తెలిసిందే. కానీ వాళ్ళిద్దరూ ఆ టోర్నీలో ఆడతారని తాను అనుకోలేదని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. నిజాయితీగా చెబుతున్నా, వన్డే ప్రపంచ కప్ లో వాళ్ళు ఆడుతారని నేను భావించట్లేదు. కానీ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. వాళ్ళు గొప్ప ఫామ్ ను అందుకొని సెంచరీల మీద సెంచరీలు కొడతారేమో. అప్పుడు దేవుడు కూడా వాళ్లను జట్టు నుంచి తప్పించలేడు అని అన్నాడు. రోహిత్, కోహ్లీ ఈ ఏడాది భారత ఛాంపియన్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ ఫార్మేట్ లో వాళ్ళు గొప్పగా రాణించిన మాట నిజమే. కానీ ఇంతకాలం ఆడినట్లే అప్పుడు ఆడగలరా? సెక్షన్ కమిటీ అలాగే ఆలోచించవచ్చు. ఒకవేళ కమిటీ వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారని భావిస్తే వాళ్ళిద్దరూ ప్రపంచ కప్ ఆడతారని గవాస్కర్ అన్నాడు. కోహ్లీ, రోహిత్ లు ఇద్దరు సెలెక్టర్లను సంప్రదించాకే నిర్ణయం తీసుకుని ఉంటారని అన్న గవాస్కర్ వాళ్ళంతట వాళ్ళు నిష్క్రమించినందుకు అభినందించాడు. టీమిండియా తదుపరి కెప్టెన్ గా బూమ్రాను నియమించాలని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అతడిపై పని భారం ఎక్కువవుతుందేమోనని ఆందోళన కొట్టిపారేశాడు. బూమ్రాకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలన్నది నా ఉద్దేశం. ఇంకెవరిని సారథిగా నియమించినా వాళ్ళు ఎప్పుడు అతడి నుంచి అదనపు ఓవర్ ను కోరుకుంటాడు. ఎందుకంటే అతడు నంబర్ 1 బౌలర్. ఏ సమయంలోనైనా వికెట్లు పడగొట్టగలడు. అదే బూమ్రా కెప్టెన్ అయితే అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు. గత ఓవర్ లో వికెట్లు తీసుకున్నప్పటికీ దేహం సహకరించట్లేదు అని అనుకుంటే విరామం తీసుకోవడానికి వెనుకాడడు. కాబట్టి కెప్టెన్సీ బూమ్రాకే ఇవ్వాలని అన్నది నా అభిప్రాయమని గవాస్కర్ అన్నాడు. రోహిత్ రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ, రోహిత్ ఇంకా సాధించాల్సింది అని జనం అనొచ్చు, కానీ రోహిత్ ఎప్పుడూ సంతోషం కోసమే ఆడాడు తప్ప వ్యక్తిగత మైలురాయి కోసం కాదు. అతడు వేగంగా చేసే 60-70 పరుగులతో సంతృప్తి చెందేవాడు. గ్రీజ్ లో నిలదొక్కున్నా కూడా రిస్క్ చేయడానికి వెనుకాడేవాడు కాదు. దానివల్ల అతడు కొన్ని సెంచరీలు కోల్పోయి ఉండవచ్చు అని చెప్పాడు.